ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి శనగల్లో రకరకాల శనగలు ఉంటూ ఉంటాయి కదా, ప్రతి దాంట్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అని చెప్తారు మీరు. ఈ శనగలు అప్పుడప్పుడు అలా సాలడ్ లా తినాలన్నా, ఉడకబెట్టుకుని తినాలన్నా బోర్ కొడుతూ ఉంటుంది. అవునమ్మా. అలాంటప్పుడు పనికొచ్చే ఈ దోశ రెసిపీ ఏంటో ఒకసారి చూద్దామా? మామూలుగా మినపిండి దోశలు, బియ్యపిండి దోశలు జనాలకు తెలుసు. ఇప్పుడు అన్నిట్లో శనగపిండి కనుక వాడుకుంటుంటే గ్యాస్ అని చాలా మంది వాడట్లేదు, కానీ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. రక్తంలోకి గ్లూకోజ్ శాతం ఎక్కువ వెళ్లకుండా నివారించడానికి శనగలు బాగా పనికొస్తాయి. ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువ ఉంటుంది శనగల్లో. 25% ప్రోటీన్ ఉంటుంది శనగల్లో. అందుకని శనగలతోనే దోశ వేసుకుంటే చాలా స్పెషల్ గా ఉంటుంది. హై ప్రోటీన్ దోశ డయాబెటీస్ పెరగకుండా, కొలెస్ట్రాల్ పెరగకుండా, ఒబిసిటీ రాకుండా కూడా చాలా మంచిదని చెప్పొచ్చు. అలాంటిది ఎలా చేయాలో చూద్దాం. శనగల దోశ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నాటు శనగలు 1 కప్పు, ముడి బియ్యం 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఇడ్లీ కారపొడి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, మెంతులు 1 టీ స్పూను, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఉదయం శనగల దోశ వేసుకోవాలి అంటే రాత్రికి మనం శనగల్ని ముడి బియ్యాన్ని నానపెట్టుకోవాలి. ఒక బౌల్లో నాటు శనగలను వేసేసి నీళ్లు పోసి నానపెడుతున్నాం. మరొక బౌల్లో ముడి బియ్యము, మెంతులు. ఆ దోశలు గుల్లగా సాఫ్ట్ గా రావటం కోసం మెంతులు కూడా వేస్తాం. ఈ రెండింటిని నీళ్లు పోసేసి 2 బౌల్స్ లో నానపెట్టేసుకుంటాం. ఉదయం మిక్సీ జార్ తీసుకుని నీళ్లలో నానిన శనగలను మనం కడిగేసేసి మిక్సీ జార్లో వేసుకుంటాం. ఆ తర్వాత నీళ్లలోంచి ఆ ముడి బియ్యాన్ని, మెంతులు కూడా తీసేసి మిక్సీ జార్లో పైన వేసేసి దాని మీద పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, కొద్దిగా పుదీనా ఆకులు, పెరుగు ఇవన్నీ కలిపేసేసి శనగల పిండి అట్లా రుబ్బుకుంటాం. కొద్దిగా నలిగిన తర్వాత నీళ్లు పోసేసి మరోసారి తిప్పితే పలుచుగా దోశల పిండి తయారవుతుంది. అలా తయారు చేసుకున్న దోశల పిండిని ఒక బౌల్లో తీసేసుకుని నాన్ స్టిక్ రేక్ పైన 2 గరిటెల పిండి వేసేసి పలుచగా మనం దోశ పోసేస్తాం. అట్లా కొద్దిగా వేగిన తర్వాత మేగడ రాసేసి అంచులమట శనగల దోశ పైన ఇడ్లీ కారపొడి అందరిళ్లలో ఉంటుంది కదా, వేరుశనగపప్పుల కారపొడి కానీ, ఇడ్లీ కారపొడి కానీ అది ఉంటే దాని మీద అట్లా చల్లేసేసి పైన కొత్తిమీర వేసేస్తే బాగుంటుంది. చూసారుగా, మెంతులు, పెరుగు ఇవన్నీ ఉండటం వల్ల క్రిస్పీగా శనగల దోశ కలర్ఫుల్ గా బాగా వచ్చింది. చూసారుగా ఈ శనగల దోశ రెసిపీని. మరి ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోని ఆరోగ్యవంతంగా ఆరోగ్యాన్ని అందించే ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే గనక కొన్ని రెసిపీస్ తెలియాలి కదా. ఆ రెసిపీస్ అన్ని తెలుసుకోవాలనుకుంటే జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో మనం చూపించే రెసిపీస్ అన్ని ఫాలో అవ్వండి. అందానికి గంధం అనేది చాలా చాలా పెట్టింది పేరని చెప్పొచ్చు. అలాంటి ఒరిజినల్ క్వాలిటీ గంధ పొడిని చక్కగా పసుపు కొమ్ములు తెప్పించి ఆడించుకున్న పసుపును మాత్రమే, మార్కెట్ లో అస్సలు వద్దు, ఎందుకంటే ఎక్కువ భాగం కల్తీలు ఉంటాయి. కొద్దిగా ముద్ద కర్పూరం తీసుకుని ఈ 3టిని కొబ్బరి నూనెలో వేసేసి కలిపేస్తే ఇవన్నీ ఒక ముద్దలాగా పేస్ట్ లా అవుతాయి. కొబ్బరి నూనె కలిపేసరికి పేస్ట్ లాగా చేసుకుని ఆ ముద్దను తీసుకుని ముఖానికంతా రాత్రిపూట శుభ్రంగా పడుకునే ముందు పట్టించేసేసి ఒక ప్యాక్ లాగా మార్నింగ్ వరకు ఉంచుకుని శుభ్రంగా కడిగేసుకుంటే, ఇలాంటి ప్యాక్ వల్ల డ్రై స్కిన్ బాగా తగ్గటానికి, స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవటానికి, స్కిన్ గ్లో పెరగటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇటు పసుపు, అటు గంధం 2 కాంబినేషన్ ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. కానీ ఇట్లాంటి దాన్ని రెగ్యులర్ గా ఒక 10-15 రోజులు కనుక ఉపయోగించుకుంటే ఆ ఫేషియల్ స్కిన్ డ్రైనెస్ తగ్గి స్కిన్ గ్లో పెరగటానికి బాగా ఫలితం కనపడుతుంది అనమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరికీ నమస్కారం. నేను వేసుకున్న డ్రెస్ చిరిగిపోవడం వల్ల మీలో కొంతమంది నవ్వుతున్నారు, మరి కొంతమంది ఎక్కడ చిరిగిపోయిందో అని చూస్తున్నారు. నన్ను అవమానించాలనుకునే వాళ్ళని చూస్తుంటే నాకు జాలిగా ఉంది. ఒకరు పడిపోతే నవ్వుకునే వాళ్ల వల్ల పడిపోయిన వాడికి పోయేదేం లేదు, మళ్ళీ లేచి నడవగలడు. కానీ ఒకసారి చెయ్యి అందించి చూడు, వాడి దృష్టిలో నువ్వు ప్రత్యేకంగా నిలిచిపోతావు. నవ్వడం నాయకుడి లక్షణం కాదు, సరిచేయడం నాయకుడి లక్షణం. మన ప్రవర్తనని బట్టి 2 అంచనా వేస్తుంటారు. 1 మన భవిష్యత్తు, 2 మన తల్లిదండ్రుల పెంపకం.
రాజు సార్ని చూడండి. నా డ్రెస్ చిరిగిపోతే సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా నన్ను ఎలా సేవ్ చేయాలా అని చూశారు. అది నాయకుడి లక్షణం. సార్ తల్లిదండ్రులు, గురువులు అలాంటి సంస్కారం నేర్పారు. మీరు కూడా ఇలా ఎంప్లాయీస్ లాగా మిగిలిపోకుండా రాజు సార్ లాగా హీరోలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొజిషన్లో హీరోలు అవ్వడం కాదు, ప్రవర్తనలో హీరోలు అవ్వండి ముందు. థ్యాంక్ యూ రాజు సార్. ఫైనల్గా ఒక్క మాట. ఇప్పుడు మీరంతా చిరిగిన డ్రెస్ని చూసి పగలబడి నవ్వుతున్నారు. అదే నేను చిరిగిన డ్రెస్ లాగే డిజైన్ చేసి మార్కెట్లో పెడితే న్యూ స్టైల్ అని ఎగబడి కొంటారు. సో ఎవరిని చులకనగా చూడకండి. చివరిగా మన రాజు సార్కి కాబోయే భార్య పార్టీ స్పాన్సర్ చేస్తున్న శ్వేత గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. నేను చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది. ఇది తీసుకెళ్ళి అక్కడ కూర్చున్న రూపా మేడంకు. సరే వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందులో సరైన వార్తలేం లేవు. బ్రేకింగ్ న్యూస్. సిటీలో మిల్క్ ప్రోడక్ట్ సప్లై చేసే మంచి పేరున్న నీరజాదేవి గారి ఫ్యాక్టరీ మూసివేత. నీరజాదేవి అంటే ఈవిడే. అబ్బాయి సీనబ్బాయ్, సీనబ్బాయ్, కామాక్షి ఓసారి రండి. ఏంటి మాణిక్యం గారు? ఓసారి టీవీలో న్యూస్ చూడండి. చిన్నపిల్లల గ్రోత్ కోసం ఈ కంపెనీలో తయారు చేస్తున్న ప్రోడక్ట్ లో కల్తీ జరుగుతుందని, దానివల్ల పసిపిల్లల ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఎన్నోసార్లు ప్రజల నుంచి కంప్లైంట్ వచ్చినా సాక్ష్యాలు లేవంటూ అధికారులు ఇదంతా మా కంపెనీ మీద బురద చల్లడానికే అంటూ కంపెనీ యాజమాన్యం కొట్టిపడేస్తూ వచ్చాయి. కానీ ఆ ఫ్యాక్టరీలో కల్తీ జరుగుతున్న విషయాన్ని, ఇక్కడి అవకతవకల్ని ఆధారాలతో సహా గుండమ్మ అనే మహిళ బయటపెట్టడం జరిగింది. గుండమ్మ మన గుండమ్మే. ఆధారాలతో సహా నిరూపించడంతో అధికారులు ఈ ఫ్యాక్టరీని సీజ్ చేశారు. యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. పిల్లల విషయంలో ఆ కంపెనీ చేస్తున్న మోసాన్ని బయటపెట్టి ఎంతో మంది పిల్లల ప్రాణాలు కాపాడిందంటూ శ్రీమతి గుండమ్మ గారిని ప్రజానికమంతా పొగడ్తలతో ముంచెత్తారు. గుండమ్మలాగా ప్రతి స్త్రీ ధైర్యంగా ముందుకు రావాలని, తమ కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని నలుగురికి తెలిసేలా చేయాలని గుండమ్మని అభినందిస్తూ హ్యాట్స్ ఆఫ్ గుండమ్మ అంటూ ఎంతో మంది స్టూడియోకి మెసేజ్లు చేస్తున్నారు. ఉదయాన్నే గుండం ఎక్కడికి వెళ్ళిందా అనుకున్నాం, కానీ చూడు కామాక్షి, మన కోడలు చేసిన పని.
ఇదిగో గుండమ్మ వచ్చేసింది. గుండమ్మ నీ గురించి టీవీలో చూపించేస్తున్నారు. అవునమ్మా చూడు. గుండమ్మా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అర్జెంటుగా మనం ఒక పని చేయాలన్నయ్యా. ఏటో? ఆ సత్యవతిని దొంగతనం కేసులో ఇరికించాలి. ఇప్పటికిప్పుడంటే కష్టమేమో. ఏం కష్టం అన్నయ్యా? గోడానికి వెళ్లాల్సిన నెయ్యి డబ్బాలు ఇవాళ మన ఇంటి దగ్గర అన్లోడ్ చేశారా? అవును, మన ఇంటికాడే అన్లోడ్ చేసాం. ఇప్పుడు ఆ నెయ్యి డబ్బాలన్నీ తీసుకుని సత్యవతి ఇంట్లో పెట్టావే అనుకో, రేపు ఉదయమే మా ఇంట్లో నెయ్యి డబ్బాలు పోయాయని గొడవ చేశావనుకో, దాంతో పోలీసులు వచ్చారనుకో, ఆ నెయ్యి డబ్బాలు సత్యవతి నొక్కేసిందే అనుకో, దానివల్ల మనకు ₹1,00,000 బొక్కొచ్చిందనుకో. ఏంటన్నయ్యా ప్రతిదానికి నువ్వు డిసప్పాయింట్ చేస్తావు? నేను చెప్పే ఐడియాలంటే నీకు మరీ అంత లోకమైపోయాయా? లేదు సిస్టర్, కీడించి మేలంచమన్నారు కదా, అందుకే అట్టా అన్నాను. ఆ మ్యాటర్ అంతా పక్కన పెట్టన్నయ్యా. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా లేదా? నువ్వు చెప్పాక తప్పుతుందా? సరే, ఇప్పుడేటి మన ఇంట్లో ఉన్న నెయ్యి డబ్బాలన్నీ తీసుకెళ్లి ఆ సత్యవతి ఇంట్లో పెట్టాలి. రేపు ఉదయమే దాని మీద దొంగతనం కేసేసి దాన్ని జైలుకు పంపించాలి, అంతే కదా? పర్ఫెక్ట్ అన్నయ్యా. సరే పద మరి, ఇక్కడ అన్లోడ్ అయిన డబ్బాలన్నీ వాళ్ళింట్లో అన్లోడ్ చేసేద్దారి. నేనా? నేనా? నోరు తెరిస్తే ఎట్టా చేస్ట్రో? నేను ఒక్కడనే మొయ్యాలంటే తెల్లారిపోద్ది మరి. సర్లే పదన్నయ్యా. వెరీ గుడ్, పద. మైథిలి, 11 అవుతుంది, ఇంకా పడుకోలేదేంటి? ఉన్న జాబ్ పోయింది కదమ్మా, ఆన్లైన్లో అప్లై చేస్తున్నాను. ఏం ఉద్యోగాలో ఏంటో. ఎంచక్క వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని పెళ్లి చేసేసుకుంటే ఈ బాధలన్నీ ఉండవుగా. అమ్మా ప్లీజ్, పెళ్లికి నా జాబ్కి అస్సలు ముడిపెట్టద్దు. ముఖ్యంగా హల్వా గడ్డి టాపిక్ అస్సలు తీసుకురావద్దు. సర్లే, నీ బాధలేవో నువ్వు పడు, నా బాధలేవో నేను పడతాను. తీసుకో, నువ్వు 2 తీసుకో. చాలా బరువుందన్నయ్యా. మరి మనం చేసేదే బరువైన పనులు, ఇట్లాంటి బరువులు ఎత్తాలి మరి, తప్పదు. తీసుకో తీసుకో తీసుకో, పద. తీసుకో. పద పద పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్లి సవ్యంగా జరుగుతుంది, నా మూలంగా ఈ పెళ్లి ఆగదని మాటివ్వమని చెప్పండి. సరే, పున్నమి అలాంటి ప్రయత్నాలు చేయదని పున్నమి తరపున నేను మాటిస్తున్నాను. మీరు కాదు నానమ్మా, పున్నమి మాటివ్వాలి. మీ పెళ్లికి
నా వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నేనే దగ్గరుండి మీ పెళ్లి పనులు చేస్తూ ఈ పెళ్లి జరిగేలా చూస్తానని మాటిస్తున్నాను. లక్ష్మి, ఇక నీకు ఇప్పుడు ఏ అభ్యంతరము లేదు కదా? పెళ్లి పనులు మొదలు పెట్టొచ్చా? అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. అంత పెద్ద గురువుగారు వారం క్రితం జాతకంలో దోషం ఉందని చెప్పారు. అదే గురువుగారు వారం తిరగకుండానే జాతకాలు బాగున్నాయని చెప్తున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? నిజంగా జాతకంలో దోషం లేకుండా ఈ పెళ్లి జరగడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కనీసం వకీల్ సాబ్ అయినా సంతోషంగా ఉంటారు. జాతకం అప్పటికప్పుడు ఎలా మారిపోయింది అగ్నిదేవ్? జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ మార్చేశాను వైదిక. ఈ పెళ్లి జరుగుతుందనే నమ్మకంతో మనకి దక్కే ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టేశాను. అలాంటిది ఈ పెళ్లి అవ్వకపోతే ఎలా వైదిక? అవును అగ్నిదేవ్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగాలి. అవును, డేట్ ఆఫ్ బర్త్ మారింది కానీ జాతకంలో ఉన్న దోషం మాత్రం మారదు కదా. మరి పృథ్వీ చచ్చిపోతాడేమో? చస్తే చావని వైదిక. అప్పుడు ఒక దెబ్బకి 2 పిట్టలన్నట్టు ఈ ఆస్తితో పాటు పృథ్వీ ఆస్తి కూడా జాబిలికి దక్కుతుంది. కాబట్టి మొత్తం ఆస్తినంతా అమ్మేసి మనం ఇక్కడి నుంచి జంప్ అయిపోవచ్చు. అవునవును, ఆస్తులన్నీ ఒకేసారి అమ్మేయాలి. ఏం మాత్రం గ్యాప్ వచ్చినా మనం దొరికిపోతాం. ఆల్రెడీ మొత్తం సెట్ చేసేసాను వైదిక. పెళ్ళవ్వడమే ఆలస్యం. జాబిల్లి జాతకంలో దోషం లేదు అని నమ్మాను కాబట్టి పెళ్లి జరిపిస్తానని చెప్పాను. ఇప్పుడు దోషం ఉందని తెలిసిపోయింది. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనివ్వను. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మిమ్మల్ని ముట్టనివ్వను. అసలు జాబిల్లి వీళ్ళకెందుకు సపోర్ట్ చేస్తుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది కేదార్? ఆ దెబ్బేంటి? బైక్ స్కిడ్ అయిందక్క, దాంతో కింద పడ్డాను. జగదాత్రి, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు వదినా. నన్ను కాపాడబోయి కేదార్కి దెబ్బ తగిలింది. దేవుడి దయవల్ల ఈ చిన్న దెబ్బలతో తప్పించుకున్నారు. మీ పెళ్లి తర్వాత జరగాల్సిన సాంఘ్యము, తీర్చుకోవలసిన మొక్కుబడులు ఏవి ఇప్పుడప్పుడే చేయలేం కాబట్టి అవన్నీ అయ్యే వరకు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. నేను దాని గురించి మాట్లాడదామనుకుంటున్నాను నానమ్మ. కేదార్ జగదాత్రిల సాంగ్యం రేపే జరిపించేద్దాం. ఏం మాట్లాడుతున్నావు నిషి? ఇలాంటి సమయంలో సాంగ్యం జరిపించడం ఏంటి? నిషిక కరెక్ట్ గానే చెప్పుండది కౌశికి. అయినా అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యం జరగడం మంచిదే.
కరెక్టే అత్తయ్య గారు. అలా అని మీరందరూ ఇంత బాధలో ఉంటే మమ్మల్ని సంతోషంగా సంబరాలు చేసుకోమంటారా? పెద్ద కర్మ అయ్యాక చూసుకుందాంలే పిన్ని. ఇప్పుడు ఇవన్నీ ఏమొద్దు. కరెక్ట్ అక్క. ఇప్పటికే ప్రేమించి ఎన్నో దాటుకుని పెళ్లి చేసుకున్నారు వదిన. నా కోసం ఏమీ ఆపకండి. ఎలాగో నా బతికిలా అయిపోయింది. కనీసం జగదాత్రినైనా హ్యాపీగా ఉండమనండి. వాళ్ళు చెప్తున్నది కూడా కరెక్టే అమ్మా కౌశికి. వీళ్ల సాంగ్యం జరిపించి జగదాత్రితో పూజ చేయించడమే మంచిదనిపిస్తుంది. నానమ్మా, ఇలాంటి టైంలో మేం సాంగ్యం ఎలా చేసుకుంటాం? వద్దు నానమ్మా. ఏం కాదులే అమ్మీ, సాంగ్యం జరిపించేద్దాము. మా కౌశికి మా అందరినీ కాదని మీ పెండ్లి చేసుండాది. అలాంటిది సాంగ్యం ఒక్కటాపి ఆ కష్టమంతా ఎందుకు వృధా చేయడం? రేపొద్దున్నే నువ్వే అన్ని వంటలు చెయ్యాలి. మధ్యాహ్నం పైన సాంగ్యం పెట్టుకుందాము. ఏమంటావు కౌశికి? మా అమ్మగారు కూడా సాంగ్యం జరిపించడం ఇద్దరికి మంచిది అంటున్నారు కదా పిన్ని. అలానే కాని చేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గంగనా లేనా అన్నా, లేనా లే గంగనా, అంతా అయిపోయిందన్నా. ఏమైందో చెప్పరా అన్నా? అయిపోయిందన్నా, అంతా అయిపోయిందన్నా. ఇక మనకి భవిష్యత్తు లేకుండా పోయిందన్నా. మనకి భవిష్యత్తు లేకుండా పోయిందన్నా. ముందు ఏడవకుండా ఏం జరిగిందో చెప్పు. అది మన పచారీ కొట్టు తగలబడిపోతుందన్నా, 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 తగలబడిపోతుందన్నా. మనకి జీవనాధారమే ఆ పచారీ కొట్టు. ఇప్పుడు అద్దె లేకుండా పోతే మనకిక మనుగడేదన్నా. నా చెల్లెళ్ళ భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకున్న పచారీ కొట్టురాది. అది తగలబడిపోతే నేను తట్టుకోలేను. పెద్దయ్య గారు, చిన్నయ్య గారు, అయ్యా ఎక్కడున్నారయ్యా? అయ్యగారు, అయ్యా ఎక్కడున్నారు? అమ్మా అక్కడ అక్కడ ఏమైంది? మీ మేనల్ని పచారీ కొట్టి తగలబడిపోతుంది అమ్మగారు. అయ్యగారులకి చెప్తే ఏదైనా చేస్తారని వచ్చాను అమ్మగారు. అయ్యో నేను చెప్తాను, నేను వెళ్ళు. అట్నే అమ్మగారు, తొందరగా వచ్చామని చెప్పండి. సరే. ఎవరికి చెప్తావు పెద్దమ్మా? గోడలకా లేకపోతే మన నీడలకా? ఏంటి శివ నువ్వు అనేది? ఇంట్లో మీ ఆయన లేడు, నీ కొడుకు లేడు. ఎక్కడికెళ్ళారు? ఏ రాజకార్యాలు వెలగబెట్టడానికో లేకపోతే దేన్నో తగలబెట్టడానికో వెళ్ళుంటారు. నువ్వు నన్ను చూస్తుంటే లాభం లేదు, నేనైనా చూడ్డానికి వెళ్ళాలి. ఆగు శివ, ఈ చీకట్లో ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడి చీకటి పెద్దమ్మా. గంగా బావ పచారీ కొట్టు తగలబడిపోతుంటే ఆ మంటలకి ఊరంతా వెలిగిపోతుంది. శివ,
అన్నా 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 ఆగరా అన్నా అన్నా ఆగరా అన్నా ఆగరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్క నిమిషం. మీ ఉపన్యాసం నాకేమాత్రం నచ్చలేదండి. మీ మాటలు వింటుంటే శోభాచంద్ర గారి గురించి మాట్లాడడానికి, ఆ దేవతనే తప్పు పట్టడానికి మీకేమాత్రం అర్హత లేదని అర్థమైంది. నాకా? మీకే 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 మీకే. ఏం తెలుసు మీకు ఆ నాట్య సరస్వతి గురించి? నేను అదిగో ఆ నేను అనే అహంభావంతోనే ఇంతసేపు మాట్లాడారు. మీ మాటల్ని నేను ఖండిస్తున్నాను. ఈ మహాతల్లి పేరు ఉచ్చరించడానికి కూడా ఒక స్థాయి ఉండాలి సార్. మీరు సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు, కానీ నాట్యం కోసమే పుట్టి, నాట్యం కోసమే జీవించి, ఆ నాట్యం కోసమే మరణించిన ఆ మహనీయురాలి గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు. నాట్యమే శ్వాసగా మార్చుకున్న కళాకారిణి ఆమె. శాస్త్రీయ నృత్యాన్ని, ఆ నాట్య రీతుల్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే జీవించిన కళా స్వరూపం ఆమె. ఆ కళలోనే ఆవిడ జన్మ సార్థకం చేసుకున్నారు తప్ప బ్రతుకు బలి చేసుకోలేదు. నాట్యం ఆవిడ వ్యసనం కాదు, ఒక తపన, ఒక తపస్సు. ఆ తపనలో మమేకవై, ఆ తపస్సులో లీనవై, ఆ నటరాజస్వామి పాదాలకు జీవితాన్ని సమర్పించుకున్నారు. అది అర్పణ. అది అనుభూతికి అందని ఆత్మార్పణ. దయచేసి ఆవిడ గురించి ఇంకెక్కడ తక్కువ చేసి మాట్లాడకండి. అన్నా అదిగోన్నా అమ్మాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకవేళ ఆ సిరిమువ్వే నీకెదురు పడితే ఏం చేస్తావు? బ్రో, నా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇయ్యి. తను కనపడినప్పుడే నాకు ఆన్సర్ దొరుకుతుంది.
హే, కార్లో దొంగలు పడ్డారు. వాట్? ఏమైంది బ్రో? ఇటీ వాట్ ఇస్ దిస్? నేను బ్యాక్ సీట్లోనే పెట్టాను. ఇది దొంగ పని కాదు. ఎవరో కావాలనే నీ కారులో ఎక్కి ఈ కేక్ తిని ఆ కేక్ నీ కోటుకు పూసేలేరు. కేక్ లేకపోతే చాక్లెట్స్ ఉన్నాయిగా, అవి ఇద్దాంలే. ఈ చాక్లెట్స్ మనం పిల్లలకు పంచుదాం, పద. గగనానికి భువనం, భువనానికి గగనం, మన కోసం మనమంటూ నిలిచాయిలా. చినుకంత వర్షం, అణువంత పాశం, సంద్రాన్ని తాకింది సెలయేరులా. ఇది సంతోషమో మేఘ సందేశమో, హరివిల్లు విరిసింది నిశిలో ఇలా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా ధైర్యాన్ని నేను కోల్పోవడానికి ఒక కారణం ఉంది. అత్తయ్య మావేలు సిరిపురం నుంచి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుకున్నారో తెలుసా? ఏమైంది వేద? రుద్రాణిని మనం ఎంతగానో బ్రతిమాలాం, అయినా ఆ తల్లి కూతుళ్ళు మన మాట వినలేదు. ఇక ఎన్ని రకాలుగా భయపెట్టినా బెదిరించినా మన మాట వినరు. మన అమ్మవారిని మనకివ్వరు. గొడవపడి కంప్లైంట్ ఇచ్చుకుని విషయం పల్లెటూరు వాళ్ళకి తెలిసిపోయి మనం పరువు మర్యాదలు పోగొట్టుకోకూడదు. అలా జరగకూడదు కాబట్టి నేనొక నిర్ణయం తీసుకున్నాను. రేపక్కడికి వెళ్దాం, జరిగిందంతా చెప్పేద్దాం. అందరూ విన్న తర్వాత ఎటూ నన్ను నానా మాటలు అంటారు. ఆ మాటలు నేను భరించక తప్పదు. ఆ తర్వాత ఊరి వాళ్లకు నేను నా ముఖం చూపించలేను. అందుకే అందరి ముందు, అమ్మవారి ముందు నా ప్రాణం వదిలేస్తాను. ఏంటా పిచ్చి మాటలు? రుద్రాణి ఏమో అవని శ్రీకర్లని విడగొట్టి అలేఖ్య శ్రీకర్ల పెళ్లి జరగాలనుకుంటోంది.
అవనికి నేను అన్యాయం చెయ్యలేను. నా ప్రాణం పోవడం తప్ప నాకు మరో దారి లేదు. అందుకే అమ్మవారి ముందు కన్ను మూస్తాను. ఇంతకాలం నా అమ్మవారికి నేను సేవ చేసుకున్నాను. ఇక మీదట నాకు ఆ భాగ్యం ఉండదు. ఈ విషయం గురించి నేను పదే పదే ఆలోచించి కుమిలిపోయి బాధతో చావడం కంటే ఆత్మహత్య చేసుకోవటం మంచిది కదా. నువ్వెలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే నేనెలా బతుకుండగలను వేద? నా ప్రయాణం కూడా నీతో పాటే. మన చివరి మజిలీ అదే అనుకుందాం. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది బావా. అత్తయ్య వల్ల 10 ఊళ్ళు బాగుపడతాయి. మన కుటుంబం చల్లగా ఉంటుంది. అత్తయ్య లేకపోతే అంతా చీకటైపోతుంది. అలాంటి అత్తయ్య ప్రాణం కాపాడుకోవడం కోసం నేను నిన్ను వదులుకుంటాను అని చెప్పాల్సి వచ్చింది బావా. నన్ను క్షమించు బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ ఉనికి నాకు తెలియదని ఆనందపడకు ఆత్మా. నా కష్టము, నా పూజా ఫలితము నిన్ను కనిపించేలా చేస్తుంది. నిన్ను బంధించి నా దగ్గరకొచ్చేలా చేస్తుంది. ఇప్పుడు ఎలా దొరకవో నేను చూస్తా. బాలిక, ఆ మంత్రించిన నిమ్మ పండే నీ ఉనికిని తెలియజేయను. నీవు ఇచటనే ఉండి ఉంటే వెంటనే వెళ్ళము. వేగముగా వెళ్ళము. ఆత్మా, రా రా. అమర్కి డౌట్ వచ్చేసింది. ఇక్కడికి వచ్చినా వచ్చేస్తాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇక్కడి నుంచి వెళ్ళు గోరా. అమర్ నిజం తెలుసుకుంటూ నా వరకు వస్తాడంటే నా ముందున్న వాళ్ళని చంపడానికి ఏ మాత్రం ఆలోచించడు గోరా. వెళ్ళు.
నీవు ఈ కుటుంబమునకు రక్షణో లేక ఈ కుటుంబము నీకు రక్షణో తెలియడం లేదు కానీ మీరందరూ ఒకరి కోసం ఒకరు జన్మించారన్నది మాత్రం నిజం బాలిక. ఆ ఇద్దరి కథను మొదలుపెట్టుటకు ఆ జగన్నాథుడు మీ ఇద్దరి కథను ముగించినాడు. కనీసం మరుజన్మకైనను మీ కథ సుఖాంతము కావాలనని మనస్ఫూర్తిగా కోరుకొనుచున్నాను బాలిక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిస్ అమ్మలేదు. కిచెన్లో ఏదో సౌండ్ వస్తుంది. నిర్మలా, నిర్మలా. అబ్బబ్బా, ఏంటండి? వంట రూమ్ నుంచి విజిల్ సౌండ్ వస్తుంది. రాత్రి నేను పడుకున్నాక నీలకాని వచ్చిందా? దానికి ఒక్కరోజు సెలవిస్తేనే 10 రోజులు రాదు. మీరు 10 రోజులు ఇచ్చారు. ఇప్పుడప్పుడే ఎందుకు వస్తుందండి? మరైతే వంటగదిలో ఉన్నదెవరు? పద చూద్దాం. మిస్సమ్మా, ఇంత పొద్దునే కిచెన్లో ఏం చేస్తున్నావు? పిల్లలకి వాళ్ళ నుంచి స్కూల్ ఉంది కదా మావయ్య, టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. నీకు బాగాలేదు కదమ్మా, వంట చేయాలా చెప్పు? అవును, హోటల్ నుంచి తెప్పించుకునేవాళ్ళం. లేదా మీ అత్తయ్య ఏదో ఒకటి చేసేది కదమ్మా. ఆరో అక్క బతుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పిల్లలకి కావాల్సినవి దగ్గరుండి చూసుకునేది కదా. అలాంటిది స్కూల్ ఫస్ట్ డే అంటే ఊరుకునేదా? పిల్లలకి వాళ్ళమ్మని తిరిగివ్వలేకపోవచ్చు కానీ ఆవిడ లేని లోటుని తీర్చగలను కదత్తయ్య. అందుకే పిల్లలకి నచ్చినవన్నీ చేస్తున్నా. ఆ దేవుడు మన నుంచి ఒకటి తీసుకెళ్లిపోతే ఇంకోటిచ్చి దాన్ని సరిచేస్తాడు అంటారు. పెద్ద కోడలి రూపంలో ఈ ఇల్లు కోల్పోయిన ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రేమని తిరిగి నీ రూపంలో మా జీవితాల్లోకి పంపించాడమ్మా. పిల్లలకి నీ మీద ఉన్న కోపం తగ్గితే నీలో ఉన్న ప్రేమ అర్థమవుతుంది మిస్సమ్మా. ఇకెప్పటికీ నీ చెయ్యి వదలరు. మీరందరూ కలిసి ఉండే రోజు దగ్గరలోనే ఉంది. సంతోషంగా ఉండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓ రామలక్ష్మి, ఈ గదిలోనే ఉన్నావా? నువ్వు ఫోన్ చేయగానే నా నుంచి నిన్ను కాపాడుకోవాలని ప్రశాంత్ వచ్చి నిన్ను వెతుకుతున్నాడు. నువ్వంటే వాడికి అంత ప్రేమ అన్నమాట. వచ్చాడుగా, వాడితో వెళ్ళు. సార్, ఎందుకు సార్ ఇలా చేశారు? నేనేం చేశాను? తప్పు ప్రశాంత్ చేస్తే మీరు చేశారని నన్ను, నా వాళ్ళని నమ్మించి ఎందుకు
ఎందుకు సార్, ఎందుకు చెడ్డవారయ్యారు మీరు? నేను తప్పు చేశాను, చెడ్డవాడిని అయ్యాను. తప్పు చేశారా? మీరు తప్పు చేశారా సార్? విన్నాను సార్, అంతా విన్నాను. రామలక్ష్మి ఎక్కడున్నావు? రామలక్ష్మి, రామలక్ష్మి నువ్వేం విన్నావు? నీకేం అర్థమైంది? మీరు తప్పు చేయలేదని అర్థమైంది. తమ్ముడి కోసం మీ ప్రేమని చంపుకొని నా ప్రేమని చంపారని అర్థమైంది. రామలక్ష్మి, వాడు మాట్లాడింది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. వాడేం తప్పు చేయలేదు. చాలు సార్, చాలు. మోసం చేశారు, అంతే చాలు. ఆ అబద్ధాలతో నా గుండెని ముక్కలు చేసింది చాలు సార్, చాలు. ఎన్ని మాటలు అన్నాను, ఎంత అవమానించాను మిమ్మల్ని. మీ మీద సార్, మీ మీద ఈ చేతులతోనే చేయి చేసుకున్నారా? రామలక్ష్మి, రామలక్ష్మి, చేయని తప్పుకి మీరెందుకు చెడ్డవారయ్యారు? ఎలా నాకు దూరం అవ్వాలనుకున్నారు? మీరే ప్రాణం అనుకున్నా నేనే మిమ్మల్ని అసహించుకునేలా చేస్తారా? పిచ్చిదానిలాగా నేను మీ మాటలన్నీ నమ్మి మిమ్మల్ని అవమానిస్తుంటే భరిస్తారా సార్? ఎందుకు సార్, ఎందుకు ఎందుకు ఎందుకు? నువ్వు పొరపాటు పడుతున్నావు రామలక్ష్మి. నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసింది నేనే. ప్రశాంత్ మంచోడు, నువ్వంటే చాలా ప్రేమ కూడా. అబద్ధం, అబద్ధం సార్, అన్ని అబద్ధం. అది మీకు కూడా తెలుసు. అతని ప్రేమ అబద్ధం. నిజమైన ప్రేమ అనేది మీది సార్, మీది. ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ ప్రశాంత్ అలాంటి వాడని తెలియక ఇంట్లో అతనితో నాకు పెళ్లి ముహూర్తం పెట్టిస్తున్నారు సార్. ఇప్పుడు వెళ్ళి దాన్ని ఆపాలి సార్. రామలక్ష్మి ఆగు. ఏంటిదంతా? లేదు సార్, ప్రశాంత్ మంచోడని మా నాన్న అనుకుంటున్నారు. మా నాన్నకి ప్రశాంత్ నిజ స్వరూపం తెలియదు సార్. వద్దు సార్, ఇంకా మీరు నన్ను నమ్మించాలని చూడకండి. ఇక నేను మిమ్మల్ని దూరం చేసుకోలేను సార్. లేదు సార్, ఇప్పుడు నేను వెళ్ళి ముహూర్తం ఆపేస్తాను. వదలండి సార్. రామలక్ష్మి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామలక్ష్మి, ఏం జరిగిందమ్మా? శుభమా అని పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటే ఏడుస్తున్నావేంటమ్మా? ఏం జరిగిందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న, చెయ్యని తప్పుకి శౌర్య సార్ని అవమానించాం. నిజానికి ఆయన ఏ తప్పు చేయలేదు నాన్న. పెళ్లి గురించి మాట్లాడుతుంటే వాడి గురించి ఎందుకు? నువ్వు ఆగు శివరాం. ఆయన గురించి మాట్లాడకపోవడానికి కూడా, ఇష్టపడకపోవడానికి కూడా కారణం శౌర్య సార్ తప్పు చేశారని అందరూ నమ్మటం వల్లే కదా బాబాయ్. కానీ ఆయనకి ఏ పాపం కూడా తెలియదు నాన్న. చేసిందంతా ప్రశాంతే నాన్న.
నువ్వు చెప్పేది? నిజం నాన్న. గుడిలో నాకు పానకంలో మత్తిచ్చింది. నన్ను తీసుకెళ్లి నా జీవితం పాడు చేయాలని చూసింది ఆ ప్రశాంత్. అక్కడికి శౌర్య సార్ వచ్చి నన్ను కాపాడారు నాన్న. కానీ ఆయనని మనం అనుమానించాం, అవమానించాం. అయ్యో, నా బిడ్డ గురించి నీకెవరో చెడుగా చెప్పారమ్మా. వాడు అలాంటి వాడు కాదు. నేనే తప్పు చేశాను అన్నవాడు ఏ తప్పు చేయలేదని నువ్వెలా చెప్తావమ్మా? ఆయన మంచితనం నాకింతకు ముందే తెలిసింది నాన్న. జరిగిన దాంట్లో ఆయనది ఏ తప్పు లేదు నాన్న. తమ్ముడి కోసం ఆయన నేనే చేశానని చెయ్యని తప్పుని నెత్తి మీద వేసుకున్నారు. నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. ప్రశాంత్కి నువ్వంటే ప్రాణం. నీ జీవితం పాడు చేయాలని వాడనుకోవడం ఏంటమ్మా? అసలు శౌర్య నిన్ను కాపాడడం ఏంటి? మీ అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు. ఎక్కడ నాతో పెళ్లి జరగదు అని ముందే నా జీవితం నాశనం చేసేస్తే చచ్చినట్టు తననే పెళ్లి చేసుకుంటానని అంత దుర్మార్గానికి పాల్పడ్డాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ అబ్బాయి, వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఇండియా. హాయ్ ఫ్రెండ్. వెల్కమ్ టు ఇండియా. వెల్కమ్. థ్యాంక్ యూ ఫ్రెండ్. మమ్మల్ని ఆశీర్వదించు ఫ్రెండ్. అరే ఏంటిది? గాడ్ బ్లెస్ యూ. లేవండి. ఫ్రెండ్ అని ఏజ్ తగ్గించారనుకుంటే కాళ్ళు మొక్కి ముసలోని చేసేశారుగా. ఎందుకంటే మాకు మీ బ్లెస్సింగ్స్ చాలా వాల్యుబుల్ కాబట్టి. మిస్ యూ సో మచ్ ఫ్రెండ్. అవును తల్లి, నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. బట్ వర్ధన కుటుంబ వారసుల్ని ఇలా చూడడం నాకెంతో సంతోషంగా ఉంది. రండి లోపలికి వెళ్దాం. ప్లీజ్ కమ్. ఆగండి. సావిత్రి,
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బాయి, మీరు బాధపడకూడదు. మీ అమ్మా నాన్న మనతోనే ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. మీ అమ్మా నాన్న వర్ధన్ కుటుంబ గౌరవ ప్రతిష్టల్ని కాపాడుకుంటూ వచ్చారు. ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ ద్వారా ఇప్పటికే వేలాది మంది బతుకుతున్నారు. ఇక నుంచి ఈ కుటుంబ గౌరవం, ఈ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళ బాధ్యత మీదే. మీ గెలుపులోనే వాళ్ళ సంతోషం ఉంటుందని గుర్తుంచుకోండి. ఆర్య, అను, చూడండి, మీ ఆకాంక్ష అభయ్ చదువు పూర్తి చేసుకుని వచ్చారు. వర్ధన్ ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి మీ ఆశీర్వాదం కావాలి. సార్, భోజనాలు రెడీ సార్. అలాగే. ఆకాంక్ష, అబ్బాయి, మీరు తొందరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. అందరం కలిసి భోంచేద్దాం. మీకు ఇష్టమైన కర్రీసు, స్వీట్సు అన్నీ రెడీ చేయించాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. అవును, ఇందాకటి నుంచి చూస్తున్నాను, అంకుల్ని ఫ్రెండ్ ఫ్రెండ్ అంటున్నావు ఏంటక్కి? మా నాన్నకి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నాకు కూడా ఫ్రెండే. ఫ్రెండ్ ఒక్కటే కాదు, మా నాన్నకి ఎప్పుడు సపోర్ట్గా ఉండేవారు. హీఈస్ ఎ వన్ మ్యాన్ ఆర్మీ ఫర్ మై డాడీ. కేశవ జెండే అంటే ఆర్యవర్ధన్ స్నేహితుడే కాదు, సైన్యం కూడా. ఇప్పుడు మాకు అమ్మ, నాన్న, టీచర్, ఫ్రెండ్ అన్నిటికీ మించి మా మంచి కోరే దేవుడు. అన్నీ తనే. గ్రేట్. చాలు చాలు, ఇంకా పొగిడితే ఉబ్బిపోయి లావైపోతాను. అవును ఫ్రెండ్, మాకేదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందన్నా, ఏంటది? సర్ప్రైజ్ అన్నాను కదా, ఎలా చెప్తాను? డైరెక్ట్గా చూపిస్తాను. ఎప్పుడు? టైం వచ్చినప్పుడు. అంటే ఇప్పుడు కాదా? చెప్పాను కదమ్మా, అది మీరు లైఫ్లో మర్చిపోలేరు. ఎంతో వాల్యుబుల్ గిఫ్ట్. గ్రేట్ థింగ్స్ విల్ టేక్ టైం, సో యూ నీడ్ టు బి పేషెంట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బుజ్జమ్మ గారు, మీరు కూడా వెళ్ళి పడుకోండి, నేను పడుకుంటాను. బుజ్జమ్మెంటి ఎక్కడ పడుకుంది? ఇందాక అక్కడ పడుకుంది కదా. నేనే వెతికి వెతికి ఇక్కడికొచ్చానా? అయోమయంగా ఉందే.
వీడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. గాఢ నిద్రలోనే ఉందిగా, ఏం పర్లేదులే. హలో, అయ్యిందా రాజ్యం గారు? ఏంటి క్షుద్ర గారు అయ్యేది? మొత్తం వెతుకుతూనే ఉన్నా, ఎక్కడ కనిపించట్లేదు. ఆ ఇంట్లోనే ఉంటుంది. ఆ పిల్లల స్కూల్ బ్యాగులు వెతికారా? లేదు. ముందు ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ బ్యాగులో వెతకండి, అందులోనే ఉంటుంది. ఇది ముందే చెప్పాలి కదా, అక్కడ తప్ప అంతా వెతికాను. సరే సరే వెళ్తాను. వాడెక్కడుందో చెప్పినట్టున్నాడు. నీ చేతిలో ఆత్మలింగం కనపడని నా చేతిలో అయిపోయావు. బ్యాగ్లోనే ఉందన్నాడే, లేదు కదా, ఇంకెక్కడున్నట్టు? దొంగ 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 అమ్మ దొంగ 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 దొంగ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గిరికి మా అక్కెవరూ తెలుసనేగా. క్రాంతి, 1,00,000 కాదు, కావాలంటే ఇంకొక 1,00,000 ఇస్తాను. వెంటనే వెళ్ళి ఈ డబ్బులిచ్చి మీ అక్కెవరో తెలుసుకో. తీసుకో. ఆ గిరిగాడి మాటలు నమ్మి అది పిచ్చిదైతే, దాని మాటలు నమ్మి నువ్వు పిచ్చిదానిలాగా 1,00,000 రూపాయలు తగలేసావు. డబ్బులు పోతే పోయాయి అత్తయ్య. మీరు అంటున్నట్టు ఆ గిరి నిజంగా తనని మోసం చేస్తున్నాడు అనుకుంటే 1,00,000తోనే పోతుంది. కానీ వాడు నిజం చెప్తే క్రాంతి అక్క దొరుకుతుంది కదా. తోడబుట్టింది దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. తన ఆచూకీ దొరుకుతుందంటే ఆ ఆరాటం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అవును, నాకు చెల్లి దూరమైంది, క్రాంతికి అక్క దూరమైంది. ఒకవేళ మేమిద్దరం అక్క నువ్వొక దానివి. మీరిద్దరు అక్క చెల్లెలు ఎలా అవుతారే? క్రాంతి అమ్మా నాన్న ఎవరో నీకు తెలుసు కదా. తెలుసు, మరి అక్క అంటుందేంటి? ఓహో, ఈ విషయం నీకు తెలీదా? అంటే క్రాంతికి ఒక అక్క చెల్లి ఉందని మనందరికీ తెలుసు కదా. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే దానికి ఇంకొక అక్క కూడా ఉందే. వీళ్ళందరికంటే పెద్దదన్నమాట. అంటే క్రాంతి వాళ్ళు 4 అక్క చెల్లెల్లా? కరెక్ట్ గా క్యాచ్ చేసావు. దాని చిన్నప్పుడు తిరణాలకెళ్ళి రంగుల రాట్నం ఎక్కుతుంటే ఆ పిల్ల తప్పిపోయిందంట. తన కోసం అప్పటినుంచి వెతుకుతున్నారంట. మాతో చెప్పింది, నీకు చెప్పలేదనుకుంటా. అవునా? అవును మరి. గిరి, ఇదిగో నువ్వు అడిగిన 1,00,000 రూపాయలు. అమ్మయ్య, లక్ష్మీదేవి. మా అక్క ఎవరు? త్వరగా చెప్పు. చెప్తాను, ఒక నిమిషం ఆగా. 1 2 3 4 5 గిరి, త్వరగా చెప్పు. 8. ఆగమ్మా, ఇది వ్యాపారం, లెక్క చూసుకోవద్దా?
లెక్కంతా కరెక్ట్ గానే ఉంటుంది. దయచేసి మాకెవరు చెప్పు గిరి, ప్లీజ్, నీకు దండం పెడతాను. 9 బందు రోజు మందు దొరకపోతే ఓ తాగుపోతు పడే ఆవేదనేంటో నాకు తెలుసు. కాబట్టి మీ అక్క కోసం నువ్వు పడే ఆవేదనని నేను అర్థం చేసుకోగలను. అక్క చెప్పేస్తున్నాడక్క. మీ అక్క ఎవరంటే మీ అక్క ఎవరో కాదమ్మా తల్లి. అసలు ఎవరంటే ఎవడో నన్ను జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం సీత, ఇందాక నన్ను మాట్లాడొద్దు అని సైగ చేశా? అక్కడ మీరు మాట్లాడకపోవడం మంచిదని అలా చేశాను పిన్ని. నేనేమనుకుంటున్నానో వాళ్ళకి చెప్పాలి కదా. వాళ్లతో చెప్పినా ఒక్కటే, ఆ గోడతో చెప్పినా ఒక్కటే. మీ మాట నా మాట వినరు. రేపు పెళ్లి చూపుల్లో నేను ఎలా కూర్చోను? నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా పిన్ని? జీవితాంతా ఒంటరిగా గడిపేస్తావా? నా ప్రేమ విషయం నీకు ఇదివరకే చెప్పాను సీత. ఆయనకు తప్ప నా మనసులో, నా జీవితంలో మరో మనిషికి చోట్లేదు. నాకు గుర్తుంది పిన్ని. మరి మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? నీ ప్రేమ విషయం మరోసారి అందరికీ గుర్తు చేద్దామని. దానివల్ల ఏం ఉపయోగం ఉంది? ఎవరైతే ఈ రోజు నా పెళ్లి చేస్తామంటున్నారో వాళ్లే ఆ రోజు నా ప్రేమ కడ్డుపడ్డారు. ఆయన అవమానించి తరిమేశారు. ఆయన్ని తప్ప వేరే వాళ్ళని నేను పెళ్లి చేసుకోను. ఒంటరిగా మిగిలిపోతానని ఆ రోజే నిర్ణయించుకున్నాను. నువ్వు ప్రేమించిన మనిషితోనే నీ పెళ్లి జరగాలని నాకు ఉంది పిన్ని. నువ్వు నేను ఈ మాట చెబితే వాళ్ళు వినరు. ఇంకో పద్ధతిలో చెప్పాలి. ఇప్పుడు నువ్వు పెళ్లి వద్దంటే తప్పు నీదే అవుతుంది. నువ్వు ప్రేమించిన వాడితో తప్ప ఇంకెవరితో నీ పెళ్లి చేసినా తప్పు అని వాళ్ళనుకునేలా చెయ్యాలి. నిన్ను ఎవరినైనా పెళ్లి చేసుకో అని వాళ్ళు అడగడానికి కూడా భయపడేలా చెయ్యాలి. ఇంకోసారి నీ పెళ్లి ప్రస్తావన తీసుకురాకుండా చెయ్యాలి. అలా ఎలా సీత? అలా చేయడం నా వల్ల కాకే కదా. ఇన్నాళ్ళు నేను మౌనంగా ఉన్నాను. మీ వల్ల కాకపోవచ్చు, నా వల్ల అవుతుంది పిన్ని. నేను చేస్తాను. నువ్వు మాత్రం ఎలా చేస్తావు? వాళ్ళు నీ మాట కూడా వినరు కదా. నేను మాట్లాడను, నీతోనే మాట్లాడిస్తాను. నేను మాట్లాడతానా? నేను మాట్లాడినా నువ్వు మాట్లాడినా వాళ్ళు వినరని నువ్వే కదా అంటున్నావు. వినాల్సిన వాళ్ళు వింటే చాలు కదా. అర్థం కాలేదు సీత. పెళ్లి చూపుల్లో అర్థం అవుతుంది. ఏం చెయ్యాలనుకుంటున్నావు? మీరే చూస్తారుగా. సారీ, మీరే చేస్తారుగా. నా కోసం ఏదైనా రిస్క్ తీసుకుంటున్నావా? వద్దు సీత, నా వల్ల నువ్వు సమస్యల్లో పడద్దు. మీ వల్ల నేను సమస్యల్లో పడలేదు, నా వల్లే మీరు సమస్యలో పడ్డారు. అదెలా? నేను ఇంటి కోడలిగా వచ్చిన దగ్గర నుంచి మీరు నాకు అన్ని విషయాల్లో సహాయంగా ఉన్నారు. నా తరపున మాట్లాడుతున్నారు. అది వాళ్లకు నచ్చట్లేదు. అందుకే ఇంత అర్ధాంతరంగా మీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. మీకు పెళ్లి చేసి పంపించి మిమ్మల్ని నాకు దూరం చెయ్యాలని వాళ్ల దూరం ఆలోచన. కొంతవరకు నాకు కూడా ఈ విషయం అర్థమైంది సీత. వాళ్ళేదో స్కెచ్ చేశారని అనుకుంటున్నాను. వాళ్ళ స్కెచ్లు వాళ్లకుంటే మన స్కెచ్లు మనకుంటాయి పిన్ని. వాళ్ళు నిన్ను నన్ను వేరు చేయొచ్చు, కానీ మీరు ప్రేమించిన మనిషితో మిమ్మల్ని వేరు చేయలేరు. మీ పెళ్లి మీరు కోరుకున్న వారితోనే జరుగుతుంది. అందుకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. థాంక్స్ సీత. ఇప్పుడు కాదు, రేపు వేసే మన డ్రామా చూసి అందరి మైండ్లు బ్లాక్ అవుతాయి కదా, అప్పుడు చెప్పు పిన్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ మీరేమో విడాకులిచ్చి నన్ను వదిలించుకోవాలి అని అంటున్నారు. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు తట్టుకోలేరు. అయినా నేను మీకు ఏ విషయంలో అన్యాయం చేశానండి? దేనికి లోటు చేశాను?
ఎప్పుడైనా మీ మాటను ఎదిరించానా? మీ మనసు నొప్పించానా? మిమ్మల్ని బాధ పెట్టానా? ఏం తప్పు చేశానని నాకు శిక్ష వేస్తున్నారు? మిమ్మల్ని ఇష్టపడి మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మీరేం చెప్పినా చేశాను, ఏమన్నా పడ్డాను. ఆఖరికి నేల మీద పడుకోమన్నా పోనీలే, నా భర్త గుండెల్లో స్థానం ఇవ్వకపోయినా కనీసం తన పడక గదిలో ఒక మూలను స్థానం ఇచ్చారని సరిపెట్టుకుని సంతోషించాను. ఎప్పటికైనా మీ మనసు మారి నన్ను దగ్గరికి తీసుకోకపోతారా అని ఆశపడ్డాను. మిమ్మల్ని మార్చుకోలేకపోతానా అని నమ్మకం పెట్టుకున్నాను. నేను ఎంత బాధపడుతున్నా మీరు మాత్రం నాకు మంచి భర్తగా మారడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయడం లేదు. గతంలో మీకు జరిగిన దాని గురించే తలుచుకుని అదే మనసులో పెట్టుకుని నన్ను దూరం చేసుకోవాలి అనుకుంటున్నారు. ఒప్పుకుంటాను, శరీరానికి తగిలిన గాయం మానుతుంది, కానీ మనసుకి తగిలిన గాయం అంత త్వరగా మానదు అని. అలాగే మీరు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి, అందరూ అమ్మాయిలు ఒకేలా ఉండరు. అందరినీ అదే దృష్టితో చూడకండి. నన్ను నమ్మండి. మీరు మారే వరకు ఎంత కాలమైనా మీకోసం ఎదురు చూస్తాను. దయచేసి దయచేసి మనకు విడాకులు వద్దండి. నా మాట వినండి. నా వల్ల మీరు ఏమీ కోల్పోరు. ఒట్టేసి చెప్తున్నాను, 100 ఏళ్లు మిమ్మల్ని ఇలాగే ప్రేమిస్తాను. విడాకులు వద్దండి. ఇప్పటికే చాలా లేట్ అయింది కృష్ణ, పడుకో. రేపు కోర్టుకెళ్ళాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసుకునే అద్దాన్ని పెద్ద ముత్తైదువైన తిలోత్తమ పగలగొట్టడం వల్ల నా చెల్లెల ఆత్మకి శాంతి కలగదు. అస్ని, నువ్వెళ్ళి 5 నిమ్మకాయలు, పసుపు కుంకుమ తీసుకురా. అలాగే ఒక ప్రమిద కూడా తీసుకురా. అలాగే. వల్లభా, ఆ ఫోటోను ముగ్గు మధ్యలో పెట్టు. పడుకోబెడతాను పెద్దమ్మా. అలాగే పెట్టు.
ఇలాంటి రెమెడీ నేనెక్కడ వినలేదు, చూడలేదు కూడా. ఇప్పుడు చూస్తాం కదా. అత్తయ్య 5 నిమ్మకాయలు, పసుపు కుంకుమ తీసుకొచ్చాను. ప్రమిద వెలిగించలేదత్తయ్య. గాయత్రి ఫోటో మీద పసుపు కుంకుమ చల్లి నిమ్మకాయలు పెట్టాక జ్యోతి వెలిగించాలి. చల్లేమంటారా? ఆగాగు. పసుపు కుంకుమలు నువ్వు కాదు చల్లాల్సింది. చెల్లా తీసుకో చెల్లి. ఆహా, నయని కూడా కాదు. నేనే అన్నమాట. నువ్వు కూడా కాదనుకుంటానమ్మా. నా చెల్లెలు పేరు పెట్టుకున్న గాయత్రిని ఈ పని చెయ్యాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నైని, అగ్గిపుల్ల గీసి గాయత్రి చేత ఒత్తి వెలిగించు. చెల్లి, ఇదిగో అగ్గిపుల్ల. నేను అగ్గిపెట్టె పట్టుకుంటాను, నువ్వు గీసే. విచిత్రంగా ఉందే. అగ్గిపుల్ల గీయగానే పెనుగాలి ఆగిపోయింది. జ్యోతి వెలగాలని ఒత్తి గంటించండి. ఈ దీపం వెలగ్గానే అసలు విషయం బయటపడుతుంది. విశాలాక్షమ్మ తల్లి, నాకెందుకో ఈ పరిష్కార ప్రయోగం మీద అనుమానంగా ఉంది. ఏదైనా తేడా జరిగేలా ఉంటే దాన్ని తప్పించు తల్లి. గాయత్రమ్మ గారైనా నేనైనా నిన్ను నమ్ముకున్న భక్తులమే కదా, నీ బిడ్డలమే కదా. బ్రో, నిమ్మకాయలు గాల్లోకి లేచేయండి. ఏం జరగబోతుంది? ఈ దీపం కూడా లేస్తుందా ఏంటో. ఏయ్ మావయ్య, నువ్వు అలా అనకు. తదాస్ దేవతలు ఉంటారు పైన. అయ్యో, నిమ్మకాయలు ప్రమిదలో పడి నూనె పెద్దత్తయ్య మొహం మీద చిట్లింది. నైని, అగ్గిపుల్ల వెలుగుతుంది. పాప చేయి కాలేలా ఉంది. పడేమన్నా. పాప వదిలే, వదిలే పాప. పడేమ్మా, వదిలేమ్మా, పడే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకు జానుతో ఏం పని? జాను ఇంట్లో మీరేం చేస్తున్నారు? మిమ్మల్నేనండి అడిగేది. జానుతో మీకేం పని? ఒక పని ఉండి ఆ ఏరియాకి వెళ్ళాను. అక్కడ జాను కనిపించింది. చూడగానే ఏదో బాధలో ఉంది అనిపించింది. అడిగితే తన విషయం చెప్పింది. బాధలో ఉందని కాస్త ఓదార్చడానికి వెళ్ళాను. అంటే తనని ఓదార్చేంత స్నేహం మీ మధ్య ఉందా? ఓదార్చడానికి స్నేహం ఉండాల్సిన అవసరం లేదు, మానవత్వం ఉంటే చాలు. జాను ఒంటరిగా ఉంటుంది. దానికి తోడు తనని ఒక వేదన వెంటాడుతూ ఉంది. ఒంటరితనం, వేదన ఈ రెండు కలిస్తే మనిషికి బ్రతుకు మీద ఆశ తగ్గుతుంది, భవిష్యత్తు మీద విరక్తి పెరుగుతుంది. ఇలాంటి సమయంలోనే ఎవరో ఒకరు తోడుగా ఉండాలి, ఎంతో కొంత ఓదార్పునివ్వాలి. అందుకే మా ఇద్దరి మధ్య స్నేహం ఉందా లేదా అని ఆలోచించలేదు. తన సమస్య వల్ల తను ఎంత కుంగిపోతుందో అని మాత్రమే ఆలోచించాను. అందుకే ఓదార్చడానికి వెళ్ళాను. ఏదేమైనా జాను ఓదార్చడానికి వెళ్ళినందుకు చాలా థ్యాంక్స్. తను అక్క అనే ఒక భ్రమలో పడిపోయింది. అక్క అనే ఒక మహమ్మారి తనని పట్టి పీడిస్తోంది. అందుకే జాను సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. తన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టలేకపోతోంది. మీరేమీ అనుకోకపోతే వాళ్ళ అక్క మీద మీకు ఎందుకంత కోపం, ఎందుకంత ద్వేషం? కోపం, ద్వేషం ఇలాంటి మాటలు సరిపో. తనంటే నాకు అసహ్యం. తను తన స్వార్థమే చూసుకునే రకం, ఎదుటి వాళ్ళని నాశనం చేసేసే రకం. అందుకే తనంటే నాకు అసహ్యం. తను జీవితాన్ని చదివేసిన అనుభవజ్ఞురాల్లా మాట్లాడుతుంది అన్నారు. తన గురించి అంత గొప్పగా చెప్పి ఇంతలోనే ఇంత నీచంగా మాట్లాడుతున్నారు ఏంటి? తనలో అన్ని రకాల రూపాలు ఎందుకున్నాయో నాకు తెలీదు. హఠాత్తుగా తనంత స్వార్థంగా ఎలా మారిపోయిందో ఇప్పటికీ నా ఊహకు అందడం లేదు. నాకు మాత్రం ఒకటి అర్థమవుతుంది. ఏంటది? ఈ బుర్కా వెనక ఎవరున్నారో మీకు తెలుసా? ఎలా ఉంటానో మీకు తెలుసా? ఈ ముసుగు తీసే వరకు ఈ ముసుగు వెనకాల ఉన్నది ఆడో మొగో కూడా మీకు తెలియదు. మన చుట్టూ ఉన్న అపోహలు కూడా అంతే. ఈ ముసుగుల్లాంటివి, అవి నిజాలని చూడనివ్వవు. మీరెన్నైనా చెప్పండి, నేను చెప్పిన వ్యక్తికి ఇవన్నీ వర్తించవు. అది నాకు బాగా తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్రకి లక్ష్మికి ముందే పరిచయం ఉందా? అసలు ఏం జరుగుతుంది? అర్జున్, స్టాప్ ఇట్. అసలు ఆ అమ్మాయి లక్ష్మియో కాదో తెలియకుండా లక్ష్మికి మిత్రకి ఉన్న సంబంధం ఏంటని ఆలోచిస్తున్నావేంటి? ఒకసారి వెనక్కి వెళ్ళి అసలు తనెవరో తెలుసుకోవాలి. ఒక్క నిమిషం ఆపండి. నేను ఇక్కడ దిగిపోతాను. మీ ఏరియా ఇంకా ముందుంది కదా? లేదు, నాకు ఇక్కడ కొంచెం పనుంది, అది చూసుకుని వెళ్తాను. సరే.
లక్ష్మి, నిన్ను అనుమానించకూడదనుకున్నాను, ఈ విషయం గురించి అడగకూడదనుకున్నాను. కానీ ఈరోజు నిన్ను మిత్రతో చూశాక అడగకుండా ఉండలేకపోతున్నాను. అసలు నీకు ఈ బుర్కా వేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈరోజు మిత్రతో నిన్ను చూడాల్సిన సందర్భం ఎందుకొచ్చింది? చెప్పు లక్ష్మి. నువ్వు సైలెంట్గా ఉంటే నా ప్రశ్నలకి సమాధానాలు రావు, నా సందేహాలు నన్ను వెంటాడడం మానవు. నువ్వు ఎవరో నేనెప్పుడూ అడగలేదు, చెప్పాలని ఎప్పుడూ నిలదీయలేదు. కానీ అడక్కపోతే కూడా నాది నిర్లక్ష్యం అవుతుందేమో అనిపిస్తుంది. నీ శ్రేయోభిలాషి అనే పదానికి నేను సరైన అర్థం కల్పించలేకపోతున్నానేమో అని అనుమానం కలుగుతుంది. చెప్పు లక్ష్మి, అసలు ఇదంతా ఏంటి? చెప్పు లక్ష్మి. ఆప్ కౌన్ హై? మీరు ఏం అడుగుతున్నారు? ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఐఎమ్ సారీ అండి, నేను వేరే ఎవరో అనుకున్నాను. నాకు తెలిసిన మనిషి అని అపోహపడ్డాను. డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. టీకే జీ. నేను అనవసరంగా లక్ష్మి అనుకున్నానే, లక్ష్మిని అనుమానించాను. అయినా లక్ష్మి మిత్రతో ఎందుకుంటుంది? ఆ మాత్రం ఆలోచన నాకెందుకు రాలేదు? అర్జున్, లక్ష్మిని ఆరా తీయడం, అనుమానించడం కరెక్ట్ కాదు. లక్ష్మిని లక్ష్మిలా చూడు. ఇకపై ఏ రోజు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.